హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈసారి ఇంట్లో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పటిలాగా కాకుండా ఆఫ్ఘనీ స్టైల్లో ఎగ్ ఆఫ్ఘనీ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చపాతీ, రొట్టె, జీరా రైస్, నాన్స్, రుమాలి రొట్టి ఇలా అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది క్రీమీ టెక్స్చర్తో చాలా అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ కర్రీ చేసుకుని తిన్నప్పుడు మీ యొక్క టేస్ట్ బడ్స్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా గ్రేవీ కోసం ఒక ప్యాన్లో ఒక 1.5 స్పూన్ దాకా నూనెని యాడ్ చేసుకొని ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడుగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 నుండి 15 దాకా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక 3 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మనకు ఉల్లిపాయ పచ్చి వాసన అనేది ఏమీ ఉండదు. పచ్చిమిరపకాయలు కూడా దాదాపుగా వేగిపోయి ఉంటాయి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. చూడండి, టెక్స్చర్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. తరువాత ఇందులోనే ఒక 1/2 కప్ దాకా కొత్తిమీర ఆకులు కాడలతో సహా యాడ్ చేసుకొని ఇది మెదకడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఉడికించిన ఎగ్స్ని తీసుకొని నైఫ్ యూజ్ చేసి ఒక సైడ్ ఘాట్లో పెట్టుకోండి. మీరు కావాలంటే ఫోర్క్ యూజ్ చేసి కూడా ఘాట్లో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మనము ఫ్రై చేసినప్పుడు మసాలాలన్నీ బాగా పడతాయి. తరువాత ఇందులో అయితే మనము ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్ లో ఒక 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని కలుపుకుందాము. తర్వాత ఇందులోనే ఆల్రెడీ మనము బాయిల్ చేసి కట్ చేసుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కలుపుకుంటూ దీన్ని మనము లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. ఎంతవరకు అంటే ఈ కోడిగుడ్లు మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కాస్త రంగు మారినప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఎగ్స్ని ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేస్తే తినేటప్పుడు రబ్బర్ లాగా సాగుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ కలర్కి చేంజ్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ఆయిల్లోనే అవసరమైతే ఎక్స్ట్రాగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, హోల్ మసాలా స్పైసెస్, లవంగా, చెక్క, ఇలాచి, జాజికాయ, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మనము ఇందాక బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకుంటూ ఒక 3 నుండి 4 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. ఒక 3-4 నిమిషాల తర్వాత ఇందులో నుండి మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. మీకు ఇక్కడ మసాలాలు కాస్త మాడుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనము యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని బాగా కలిసిపోతాయి గ్రేవీలో. ఇలా ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ దాకా చిలికిన పెరుగు, ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో కసూరి మెథి లేకపోతే మీరు కొన్ని మెంతి ఆకులు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మీకు ఇక్కడ కొద్దిగా గ్రేవీ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్, కొద్దిగా రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. చూడండి, ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేస్తే మనకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో మనము
కొన్ని కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా మనకు ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ పక్కన పెట్టుకొని నాన్స్తో కానీ చపాతీ, రొట్టె, అన్నం, జీరా రైస్తో కానీ సర్వ్ చేయండి. కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారు. రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.